జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కు స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపా కటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని భక్తి కాండమునందు అన్నపూర్తిక ద్విజ చతసహస్ర భోజనము అనేటటువంటి 38వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాం. గాణగాపురంలో నిత్య సమారాధనలు జరుగుట, భాస్కరుడు అను నిరుపేద బ్రాహ్మణుడు మహాసమారాధనము జరుపుట, శ్రీ గురు మహిమ వలన 3 సేర్ల అన్నము 4,000 మందికి సరిపోవుట, శ్రీ గురుకృపా ప్రభావమునకు విస్మితులైన జనులు శ్రీ గురుమూర్తికి జేజేలు పలుకుట. వీటిని గురించి మనం ఈరోజు ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నామధారకుడు సిద్ధమునింద్రుని పాదపద్మాలకు భక్తిపూర్వకంగా నమస్కరించి 2 చేతులు జోడించి వినయపూర్వకంగా తర్వాత కథను వివరించమని ప్రార్థించాడు. సిద్ధమునీంద్రుడు ఇలా అన్నాడు: నామధారక, నీవు ఈ విధంగా ప్రశ్నించుట వలన నేను చాలా ఆనందపడుతున్నాను. తర్వాత కథను వివరిస్తాను, సావధానంగా వినుము అని తర్వాత కథను చెప్పటం ప్రారంభించాడు. గాణగాపురమునందు గురుమూర్తి నివసించుచున్న మఠమునకు నిత్యము అనేక మంది భక్తులు విచ్చేయుచుండిరి. ఆ భక్తులు తమ ద్రవ్యముతో కమ్మని భోజన పదార్థములను సిద్ధపరిచి గ్రామంలోని బ్రాహ్మణులను ఆహ్వానించి ముష్టాన్నముతో సమారాధనము చేయుచుండెడి వారు. ఈ విధంగా ఆ గ్రామమునందు భక్త జనుల చేత ప్రతిదినము బ్రాహ్మణ సమారాధనలు ప్రతినిత్యము బహుచక్కగా జరుగుచుండెను. ఇక సమారాధనము జరగని దినము అంటూ ఏ ఒక్క దినం కూడా మిగిలి ఉండేది కాదు. ఇలా ఉండగా ఒకనాడు కాశ్యపస గోత్రమునందు జన్మించిన ఒక నిరుపేద బ్రాహ్మణుడు శ్రీ గురుమూర్తి మఠానికి వచ్చాడు. అతని పేరు భాస్కరుడు. ఆయన శ్రీ గురుమూర్తిని దర్శించుకొని వారికి భిక్ష చేయవలేను అనే సంకల్పంతో అక్కడికి వచ్చాడు. సత్సంకల్పంతో వచ్చిన భాస్కరుడు శ్రీ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సాష్టాంగ వందనము ఆచరించి వినయపూర్వకంగా శ్రీవారిని అనేక విధాలుగా స్తుతించాడు. అయితే ఈ పేద బ్రాహ్మణుడు తన శక్తి అనుసారంగా 3 వ్యక్తులకు సరిపడినట్టి బియ్యము, గోధుమ పిండి, పప్పు, ఉప్పు మొన్నగు ఆహార పదార్థములను ఒక గుడ్డలో మూట కట్టుకొని తీసుకొని వచ్చాడు. ఆ పదార్థాలతో శ్రీ స్వామివారికి భిక్షను ఇయ్యాలి అని స్వచ్ఛమైన సంకల్పంతో స్వామివారికి నమస్కరించి వారి సమీపంలో కూర్చొని ఉన్నాడు. తన కోరికను వెల్లడించుటకు చేతులు జోడించుచున్న సమయంలో భిక్షకు వేళ అయింది. ఆనాటి సమారాధనకు అంతకు పూర్వమే ఏర్పాటు గావింపబడిన ప్రదేశానికి గురుమూర్తి అందరితో కలిసి వెళ్ళాడు. ఈ బ్రాహ్మణుడు కూడా గురుమూర్తి పిలుపుతో వారి వెంటనే వెళ్ళి భోజనము చేసి సుఖంగా ఆ రాత్రి నిద్రపోయాడు. ఇలా ప్రతినిత్యము నిరాటంకంగా సమారాధనలు జరుగుతూ ఉన్నాయి. నూతనంగా వచ్చిన ఈ బీద బ్రాహ్మణులకు ఎంతకు అవకాశం రాలేదు. ప్రతిదినము గురుమూర్తితో పాటుగా అందరితో కలిసి భుజిస్తూ మళ్ళీ వచ్చి మఠంలో రాత్రికి వస్త్రంలో మూట కట్టిన స్వయం పాకాన్ని తల కింద పెట్టుకొని నిద్రిస్తున్నాడు. ఈ విధంగా మఠంలో నివసించుచున్న ఆ పేద బ్రాహ్మణుని చూచి ఇతర బ్రాహ్మణులు అందరూ అతన్ని పరిహాసం చేసేవారు. ఒక వ్యక్తికి కూడా సరిపోని పదార్థాలను వెంట తెచ్చి మనలందరినీ చూసి భయపడి చెప్పలేక మూటను నెత్తి కింద పెట్టుకొని కాలము గడుపుచుండెను కదా.
ఒక మనిషికి కూడా సరిపడని ఈ పదార్థములతో అటు గురుమూర్తికి ఇటు శిష్యులమైన మనందరికీ సమారాధన ఎట్లు జరపగలడు అని అతన్ని చూచి చాలా ఎకసక్కంగా మాట్లాడుకునేవారు. ఈ దూషణ వాక్యాలను విని మౌనం వహించేవాడు ఈ భాస్కరుడు. ఒకనాడు బ్రాహ్మణులు అందరూ కలిసి ఆ పేద బ్రాహ్మణుని పరిహాసాలాడే వాక్యాలను శ్రీ గురుమూర్తి విన్నాడు. శ్రీ గురుమూర్తి వెంటనే భాస్కరుని అనే పేద బ్రాహ్మణ్ణి పిలిపించి ఇలా అన్నాడు: నాయన, రేపు నీవు నాకు భిక్షను ఇయ్యవలసినది. నీవు తెచ్చిన పదార్థములతో త్వరగా స్వయం పాకం చేయము అని సెలవిచ్చాడు. శ్రీ గురుమూర్తి యొక్క ప్రేమపూర్వకమైన మాటలను విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు అంతులేని ఆనందానికి లోనై వెంటనే శ్రీవారి పాదాలను పట్టుకొని సాష్టాంగవందనం చేశాడు. మరుసటి రోజు గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ బీద బ్రాహ్మణుడు 2 సేగల నెయ్యిని తీసుకువచ్చి అందుకు తోడ్పడే 2 శాఖలను కూడా తీసుకొచ్చాడు. స్నానం చేసి శుచితో పవిత్రమైన ప్రేమ భావంతో మహిమాన్వితమైన శ్రీ గురునాథుని స్మరణతో వంట చేయసాగాడు. బ్రాహ్మణులందరూ కలిసికట్టుగా శ్రీ గురుమూర్తి వద్దకు వచ్చి ఇలా అన్నారు: గురుదేవ, ఈనాడు మేము మా ఇండ్లలోనే భోజనము చేసేదము. నిత్యము సమారాధనలకు అలవాటు పడిన మేము హాయిగా ముష్టాన్నములను భుజించి సౌఖ్యమును పొందుచుంటిని. కానీ ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ ఈనాడు మాకు ముష్టాన్నము లేకపోయింది అని వారందరూ వాపోయి విన్నవించారు. అంతటా శ్రీ గురుమూర్తి ఆ బ్రాహ్మణులను ఉద్దేశించి ఇలా అన్నాడు: మీరు మీ ఇంట్లోకి వెళ్ళవద్దు. వెంటనే మీరు స్నానాలకు వెళ్ళి నిత్యకృత్యములను పూర్తి చేసుకొని రండి. నేడు మీరందరూ మన మఠమునందే భోజనము చేయవలేను అని పలికాడు. అందుకు సరే అని తలలు ఊపిన బ్రాహ్మణులు తమలో తాము బహుశా మఠములో మరింత సామగ్రి సిద్ధంగా ఉన్నది కాబోలు, దానితో శ్రీ గురుమూర్తి వంట చేయించుదిగేమో, అందులకే మనల్ని ఈ విధంగా ఆజ్ఞాపించుచుండిగి అని ఊహించుకున్నారు. వెంటనే వారందరూ స్నానం కోసం నదీ తీరానికి వెళ్ళారు. తర్వాత వంట పూర్తి చేసినటువంటి ఆ బ్రాహ్మణుడు గురువు వద్దకు వెళ్ళి నమస్కరించి వంట పూర్తయింది అని విన్నవించాడు. అందుకు గురుమూర్తి ఇలా అన్నాడు: నాయన, నీవు వెంటనే వెళ్ళి బ్రాహ్మణులను భోజనముకు రమ్మని ఆహ్వానించము అని ఈ పేద బ్రాహ్మణుని పంపించారు. సరే అని ఆ బ్రాహ్మణుడు గంగ వద్దకు వెళ్ళి బ్రాహ్మణుల ఎదుట నిలిచి చేతులు జోడించి, బ్రాహ్మణోత్తములారా, స్వామివారు భోజనానికై మిమ్మల్ని రమ్మనుచున్నారు, త్వరగా రండి అని ఆహ్వానించాడు. వారందరూ ఆ పేద బ్రాహ్మణుని వైపు చూచి నవ్వుతూ హేళనగా, మా అందరికీ సరిపడు ఆహారము ఇంత తొందరగా సిద్ధము కాదు, కావున మేము రావటం లేదు. నీవు త్వరగా వెళ్ళి శ్రీ గురుమూర్తికైనా భిక్ష ఇచ్చి నీవు కమ్మగా ఆయనకైనా భోజనము చేయము. మిగిలిన దాన్ని రాత్రికి నీవే భోజనము చేయము. మేము రాలేము అని నిరాధారణపూర్వకంగా పలికారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గబగబా శ్రీ గురుమూర్తి వద్దకు వెళ్ళి, స్వామి, వారు రావటం లేదు, సాయంకాలం అవుతోంది, తమకు ముందుగా భిక్షను స్వీకరింపుడు అని ప్రార్థించాడు. అంతటి శ్రీ గురుమూర్తి అతనితోటి ఇలా అన్నాడు: నేను బ్రాహ్మణులు అందరితో కలిసి సహపంక్తిగా భిక్షను స్వీకరించను, కానీ వారిని వదిలిపెట్టి నేను భిక్షను స్వీకరించను అని అన్నాడు. అంతటా బ్రాహ్మణులు చాలా భయంతో అత్యంత భక్తిభావంతో చేతులు జోడించి, స్వామి, మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకొందును. మీ మాటను శిరసావహించి బ్రాహ్మణులతో పాటుగా మీకు భోజనము వడ్డింతును. ఇదంతా కూడా మీ యొక్క కృపయే అని పలికాడు. తర్వాత వినయపూర్వకంగా, గురుదేవ, నేను ఇప్పుడే వెళ్ళి బ్రాహ్మణులను భోజనమునకు రావాల్సింది అని అడిగాను, బ్రతిమాలాను. కానీ వారు నా పిలుపునకు రామని చెప్పి నన్ను ఎగతాళి చేయుచున్నారు. నేనేమి చేయుదును స్వామి అని అత్యంత బాధాతప్త హృదయంతో మనవి చేశాడు. శ్రీగురునాథుడు వెంటనే తన వద్ద గల ఇంకొక శిష్యుణ్ణి పిలిచి, నీవు వెంటనే వెళ్ళి బ్రాహ్మణులను భోజనం చేటుకు రమ్మని నా మాటగా చెప్పి తీసుకురమ్మని చెప్పారు. ఆ శిష్యుడు వెళ్ళి బ్రాహ్మణులకు చెప్పగానే గురువు యొక్క ఆజ్ఞకు శిరసావహించి బ్రాహ్మణులు అందరూ కలిసి మఠానికి వచ్చారు. అంతట శ్రీ గురుమూర్తి ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తములారా, మీకు ఈనాడు ఈ నిరుపేద బ్రాహ్మణుడే సమారాధన చేయను.
కావున మీరందరూ సకుటుంబంగా విచ్చేయవలెను అని చెప్పి ఆ పేద బ్రాహ్మణుని స్వయంగా అచ్చట గల వారందరినీ నేను చెప్పిన విధంగా ఆహ్వానించమని ఆదేశించారు. వెంటనే ఆ పేద బ్రాహ్మణుడు చేతులు జోడించి వినయభావంతో అందరితో ఇలా చెప్పాడు. చాలామంది బ్రాహ్మణులు, అయ్యో, ఈ దరిద్ర బ్రాహ్మణులకు మతి లేదా? ఇంతమందికి ఎలా సమారాధన చేయగలడు? ఇంకను సకుటుంబంగా రమ్మని చెప్పుచున్నాడు. చెప్పుటకు ఇతను సంకోచపడకుండా, ఎంతమాత్రమూ సిగ్గుపడకుండా ఎలా చెప్తున్నాడు అని అనుకున్నారు. ఇంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వారందరినీ చూచి, అయ్యో, పాపం, అతని తప్పేమున్నది? గురువుగారు ఆదేశించిన రీతిగా అతడు నడుచుకుంటున్నాడు. కావున ఈ పేద బ్రాహ్మణుని ఎంతమాత్రము నిందింపవలదు అని వారందరికీ నచ్చజెప్పాడు. అంతట బ్రాహ్మణులందరూ పంక్తులుగా కూర్చున్నారు. విస్తళ్ళు వేశాడు. బ్రాహ్మణుడు ఉన్నతాసనంలో ఉన్నటువంటి గురుమూర్తిని కూర్చుండబెట్టి కడు భక్తి శ్రద్ధలతో షోడశ ఉపచార పూజలు చేశారు. త్రికరణ శుద్ధిగా మంగళహారతులు ఇచ్చారు. శ్రీవారి పాదపద్మలందు తన శిరస్సును ఉంచి సాష్టాంగ వందనం ఆచరించి దయతో తనను అనుగ్రహింపమని గురుమూర్తిని లోపల వేడుకొని నమస్కరించాడు. ఆ తర్వాత శ్రీ గురుదేవులు చాలా సంతోషించి ఆ బ్రాహ్మణునితోటి ఇలా అన్నాడు. నాయన, నీవు చేసిన స్వయం పాకాన్ని తెచ్చి నా సమక్షంలో ఉంచుమా అని చెప్పాడు. అతడు వెంటనే గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం తాను వండిపెట్టిన వంటకాలను అన్నింటినీ తెచ్చి గురుమూర్తి సమీపంలో క్రమంగా అమర్చిపెట్టాడు. అప్పుడు ఆ బ్రాహ్మణునకు గురుమూర్తి తన యొక్క వస్త్రాన్ని ఇచ్చి ఆ పాత్రల మీద కప్పి ఉంచమని చెప్పాడు. అదేవిధంగా అతడు ఆ వంటకాల పాత్రలపై గురుమూర్తి ఇచ్చిన వస్త్రాన్ని కప్పాడు. తదుపరి శ్రీగురునాథుడు తన కమండలంలోని ఉదకాన్ని తీసుకొని ఆ వంటకాలపై అభిమంత్రించి పోక్షించాడు. అనంతరము ఆ బ్రాహ్మణునితోటి ఇలా అన్నాడు. నాయన, పదార్థముల మీద కప్పిన వస్త్రాన్ని తీయకుండా, అందులోనికి నువ్వు తొంగి చూడకుండా ఆ పాత్రలలో గల పదార్థాలను తీసి అందరికీ వడ్డింపుము అని ఆదేశించారు. ఒక పాత్రలో గల నేతిని ఇంకొక పాత్రలోనికి కొద్దిగా తీసుకొని త్వరగా వడ్డించమని శ్రీగురుమూర్తి ఆజ్ఞాపించాడు. ఇంతలో బాగులు తీగి కూర్చున్న బ్రాహ్మణులకు ఆ పంక్తుల మధ్యన కూర్చున్న గురుమూర్తికి ఆహార పదార్థముల వడ్డన ప్రారంభం అయ్యింది. బ్రాహ్మణులందరూ చాలా విస్మయంతో నేడు ఏమి వింత జరుగుతుందో అని కుతూహలంగా చూస్తున్నారు. గురుమూర్తి అనుగ్రహం వలన వండిన భోజన పదార్థములు అన్నీ కూడా వడ్డించిన కొలది ఆయా పాత్రలలో మళ్ళీ నిండిపోవుచున్నాయి. అన్నము వండిన పాత్ర నుండి వేరొక పాత్రలోనికి అన్నం తీసుకుని వడ్డించిన కొలది ఆ పాత్ర తిరిగి నిండిపోవచుండెను. నేతి పాత్రలో నెయ్యిని కూడా వేరొక పాత్రలోనికి తీసుకుని వడ్డించిన కొలది శ్రీ గురు కృపా ప్రభావం వలన మళ్ళీ ఆ పాత్ర ఎప్పటి వలనే నిండుకొనుచుండెను. గురునాథుడు కూడా బ్రాహ్మణ సహపంక్తిలో కూర్చుని భిక్షకు ఉపక్రమించి వడ్డన పూర్తి అయిన వెంటనే అందరికీ భోజనమును ప్రారంభించుటకు అనుమతిని ప్రసాదించారు. ఆ బ్రాహ్మణులు భక్ష్యములను, కమ్మని పరమాన్నమును, రకరకాల కూరలు, పచ్చళ్ళు, చక్కెర, పెరుగు, ఉప్పు, ఇలా మధుర పదార్థములు, లడ్డూలు వీటన్నిటినీ వడ్డించారు. అందరూ భోజనమునకు ఉపక్రమించి వారు తినుచుండగా భాస్కరుడను ఈ పేద బ్రాహ్మణుడు వినయంగా చేతులు జోడించి సమారాధనలో కూర్చుని ఉన్న బ్రాహ్మణులు అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు. అయ్యా బ్రాహ్మణోత్తములారా, మీరు చాలా ఆకలితోటి అలసిపోయారు. అకాలమైనందుకు చాలా పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మీకు కావలసిన పదార్థములను అడిగి వడ్డించుకొని కడుపు నిండుగా భుజించండి. ఎంతమాత్రమూ సంశయింపకూడదు అని వినయపూర్వకంగా ప్రార్థించాడు. కావలసిన దానికంటే మించి నెయ్యిని, శాకములను, పప్పును, పరమాన్నమును, పెరుగును మొదలైన పదార్థములను విస్తారంగా వడ్డించుచుండగా బ్రాహ్మణులందరూ తృప్తిగా భుజించి, నాయన, మా చేతిలో నేతి ఉండగానే మరింతగా వడ్డించుచుంటివి, మేము కుత్తుకల వరకు భుజించాము అని బ్రాహ్మణులు అందరూ తృప్తిగా పలికారు. అనంతరము భోజనముతో తృప్తి చెందిన బ్రాహ్మణులు అందరూ లేచి జరిగిన అద్భుతములకు లోలోన అత్యంత ఆశ్చర్యం చెందారు. చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు వారందరికీ
తాంబూలాలను అందించాడు. తర్వాత ఆ బ్రాహ్మణుడు వారు భుజించిన ఎంగిలి విస్తరాకాలను తీసి పారేశాడు. ఇంతలో భోజనం ముగించి లేచిన బ్రాహ్మణులు అందరినీ ఉద్దేశించి శ్రీ గురునాథుడు, బ్రాహ్మణులారా, మీ ఇండ్లలో గల భార్యాబిడ్డలు అందరినీ ఇచ్చట భోజనము చేయటగా పంపండి అని కోరాడు. ఆ నగరమునందు గల బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ వచ్చి హాయిగా కూర్చుని పంచభక్ష్య పరమాన్నాలను భుజించి తృప్తిగా వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా గ్రామంలో భుజించవలసిన వారెవ్వరూ లేరు అని తెలుసుకున్న తర్వాత శ్రీగురునాథులు నిరుపేద బ్రాహ్మణుడు అయినటువంటి భాస్కరుణ్ణి పిలిచి, నాయన, ఇక నీవు భోజనం చేయము అని చెప్పారు. శ్రీగురునాథుని అనుమతి పొందిన ఆ భాస్కరుడు చివరగా భోజనము చేశాడు. అనంతరము తిరిగి భోజన పదార్థాలను చూస్తే మొట్టమొదట తాను సిద్ధము చేసిన పదార్థాలు అన్నీ అలాగే నిండి ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని శ్రీ గురుమూర్తితోటి విన్నవించగా వారు అతనితో ఇలా అన్నారు, నాయన, మిగిలిన భోజన పదార్థములు అన్నిటినీ తీసుకొని వెళ్ళి గంగలో గల జలచరములకు సమర్పించము అన్నారు. అనంతరము ఆనాటి సమారాధనకు ఎంతమంది వచ్చారా అని లెక్కిస్తే 4,000 మంది భుజించినట్లుగా లెక్క తేలింది. శ్రీ గురునాథుని మహిమా ప్రభావమునకు పారవస్యం పొందిన బ్రాహ్మణులు, శిష్యులు, గ్రామ ప్రజలు అందరితో కలిసి శ్రీ నరసింహస్వామిని ఉద్దేశించి మిన్నుముట్టినట్లుగా గురునాథులకు జేజేలు పలికారు. శ్రీ గురునాథుడు ఆ బ్రాహ్మణుని పిలిచి, నాయన, నేటితో నీ దారిద్ర్యము తొలగిపోయింది, నీవు పుత్ర పౌత్ర అభివృద్ధిని పొందగలవు అని అభయదానాన్ని ప్రసాదించి ఆశీర్వదించారు. భక్తజనులు అందరూ కూడా గురుమూర్తి యొక్క మహిమాన్వితములైన అనేక లీలలను స్మరించుకున్నారు. ఒకరితో ఒకరు ముచ్చటించుకున్నారు. ఆ విధంగా శ్రీ గురునాథుని మహిమను కీర్తించుకున్నారు. అత్యద్భుతమైన శ్రీ గురు చరిత్ర వినిన విప్రజనులు అందరూ సాటిలేని అపూర్వము జరిగింది అని వేణోళ్ళ పొగడుచున్నారు అని సిద్ధముని నామధారకునితోటి చెప్పాడు. శ్రీ గురు చరిత్రము అద్భుతమైనది. అందుకే శ్రీ గురునాథునకు లెక్కకు అందని విధంగా కోట్ల కొలది జనులు శిష్యులు అయ్యారు. వివిధ రాష్ట్రముల నుండి భక్తులు వచ్చి శ్రీగురిని సేవించుచున్నారు. ఎవరైతే నిర్మల మనస్కులై అత్యంత భక్తి శ్రద్ధలతో గురుమూర్తిని భజించెదరో వారి ఎడల శ్రీగురునాథుడు తప్పక ప్రసన్నులు కాగలరు. అట్టి వారందరూ సమస్త అభీష్టములను సులభంగా పొందగలరు అని సిద్ధముని నామధారకునితోటి పలికిన సంవాదమును అనుసరించి గంగాధర నందనుడైనటువంటి సరస్వతి నమస్కరించి వినయంతో, భక్తజనులారా, మీరందరూ శ్రీ గురుమూర్తిని భజించి సేవించి తరించుడు అని చెప్పుచూ లోకమునకు పరమ కథాకల్ప ధ్రువమగు శ్రీ గురు చరిత్రను గ్రంథరూపంగా ప్రకటించారు. ఇంతటితో శ్రీ గురు చరిత్రలోని భక్తికాండమునందు అన్నపూర్తిక ద్విజ చతుస్సహస్ర భోజనము అనే 38వ అధ్యాయం సమాప్తం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.